అందరికీ నమస్కారము. ఈ భూమి పుణ్యకాల నుండి అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. శుక్రారము కొలువు చూసి వత్తమురారే వక్కలారా మానవందరాము. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళము నరసింహకు. శుక్రారం కొలువు చూసి వత్తమురారే వక్కలారా మానవందరాము. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. గంధాన కడుపలు కుందనపు పూజలు, గంధాన కడుపలు కుందనపు పూజలు, వల్లె పల్లెరి మా గౌరమ్మకు. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. గంధాన కడుపలు కుందనపు పూజలు, వల్లె పల్లెరి మా గౌరమ్మకు. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. ఒగ సొమ్ములు వజ్రాల కమ్మలు సందల తలుపున సాటు నుండి. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. మమ్మాయి శారలు మగువలిద్దరు గూడి తమ్మునికి ఒకసారి తలకంటు చూ. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. గంటలు మోగలు గనగన మోగెను, గంటలు మోగలు గనగనగ మోగెను, అందెలు మోగెలు కదులు సుమి. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. నిలువుటంగుల వీధ నిండుగా వద్దాలు, నిలువుటంగుల వీధ నిండుగా వద్దాలు, కండువా దుప్పటి కప్పుకొని. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. తలుకు తలుకున మెరుసు కులుకు పాపెడ బొట్టు, తలుకు తలుకున మెరుసు కులుకు పాపెడ బొట్టు, కీలు కుక్కుల వీధ మేలు ముసుకు. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. కోటి బ్రహ్మల పిలిచి కోనెరాదోడికి దాన తీర్థంబులో తానవాడి. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళము నరసింహకు. ఒక చేత చక్రము ఒక చేత కళ్యాణ, ఒక చేత చక్రము ఒక చేత కళ్యాణ, వైకుంఠ వాసుడా వందనాము. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. మల్లొచ్చి గిరివీధ మహిమతో నెలకొన్న, మల్లొచ్చి గిరివీధ మహిమతో నెలకొన్న, మచ్చయవతారములు నరసింహకు. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. వైకుంఠవాసుడా వందనాము. జయ జయ మంగళం జయ పర్వ మంగళం నిత్య శివ మంగళం నరసింహకు. అట్టే సూరలు మోర పెట్టగా ఇని వచ్చి, గట్టిగా కంచెలిగా గర్భమందునాదొచ్చి, పుట్టి తాటాకి కొట్టి మేటిలా దృంచి, ఆటలాడిస్తున్నా వయ్యొజ్జయ రమా. మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము. మారుసు తెగ వేసి భగవాను పెళ్ళాడి, మారు తత్నము మల్లా ఎల్ల గడివి. పుట్టి
శకమెతికి అట్టే సీతమ్మను చేపట్టిన రామా మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము మంచి వర్గములచే మించి కరుణించి మించిన కరుణాదులను దృంచిన రమా మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము అట్టే పుట్టని దేవి హనుమంతుతో గుడి దారుని తెగ వేసిన ధన్య శ్రీరామా మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము లంకేలు కొమ్మని రామాయి బేచనకు పట్టాభిషేకంబు కట్టిన రమా మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము అట్టే కుట్టని దేవి హనుమంతుతో గుడి మట్టి ఎంకటి దాసు మరిపాటి నగరిలో దారుని తెగయేసిన ధన్య శ్రీరామా మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము ఆరతి గై కోను మా శ్రీరామచంద్ర ఆరతి గై కోను మా ఆరతి గై కొను మా అనుదిన మానకుండ వారతి గై కోను మా శ్రీరామచంద్ర ముచ్చాల వారతులు ముదాముతో గాయి కొని ముద్దుల ఓరతనాయ శ్రీరామచంద్ర ముద్దుల ఓరతనాయ శ్రీరామచంద్ర కరిపున్న వారతులు కరుణతో గాయి కొని కంసెలియ ఓరతనాయ శ్రీరామచంద్ర కంసెలియ ఓరతనాయ శ్రీరామచంద్ర కోమలంగుడనపై కోపము శాయకు కోమలంగుడనపై కోపము శాయకు కోరిన వరములుమా కోదండరామా కోరిన వరములుమా కోదండరామా ధరను శిరుసాన గండ్ల దాముని సాక్షిగా ధరను శిరుసాన గండ్ల దాముని సాక్షిగా నిరుతముగా నన్ను ప్రోభుమా శ్రీరామచంద్ర నిరుతముగా నన్ను ప్రోభుమా శ్రీరామచంద్ర ఆరతి గై కోనుమా శ్రీరామచంద్ర మంగళము గోపాల గోపిక మంగళము గరుడ శుంభంగనికిది మంగళము గోపాల గోపిక ఆరామణి ఆరా గంభీర సూర మంగళము గోపాల గోపిక మంగళము గరుడ శుభంగనికిది మంగళము గోపాల గోపిక మంగళం రామకంసెలియ కుమార మంగళకార మంగళం రామకంసెలియ కుమార మంగళకార సుందర చరిత సగువీర జనకి సంగ సుకుమార సుందర
చరిత సగువీర జనకి సంగ సుకుమార అలేటి ద్రామగుణశీల వైకుంఠ వాస కైలాస అలేటి ద్రామగుణశీల వైకుంఠ వాస కైలాస మంగళం రామకంశలిగా కుమార మంగళకర మంచి మల్యాలదొక దండ మనరాముల మెడ నిండా మంచి మల్యాలదొక దండ మనరాముల మెడ నిండా సన్నగాజులదొక దండ సీతమ్మ చేతుల నిండా సన్నగాజులదొక దండ సీతమ్మ చేతుల నిండా మంచి మల్యాలదొక దండ సీతమ్మ కొప్పుల నిండా మంచి మల్యాలదొక దండ సీతమ్మ కొప్పుల నిండా మంగళం రామకంశలిగా కుమార మంగళకర బంతి పూలాది ఒక దండ వంజనేయుల మెడ నిండా బంతి పూలాది ఒక దండ వంజనేయుల మెడ నిండా పచ్చ మణికెట్లు తినేవారెవరు పచ్చ మణికెట్లు తినేవారెవరు వంగి వరసాలు చేసేవారెవరు భారతీ శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో కోటెక్కి కొప్పులు గట్టేవారెవరు కోట గొలుగుల సందు తిరిగేవారెవరు భారతీ విదిగో శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో కోటెక్కి కొప్పులు గట్టు సీతమ్మ కోట గొడుగుల సందు తిరిగే రామయ్య భారతీ విదిగో శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో సన్న సన్న ముత్యాలు సరిసేవారెవరు సంపంగి పొదలోన చదివేవారెవరే భారతీ విదిగో సనసంగ ముత్యాలు సరసు సీతమ్మ సంపంగి పొదలోన చదివే రామయ్య భారతీ విదిగో శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో దొడ్డు ముత్యాలు దొరికేవారెవరు దొరలకు ఎదురుగా వచ్చేవారెవరే భారతీ విదిగో శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో కొబ్బరి తోటల్లా నడిచేవారెవరు కొడుకుల్లా ఎత్తుక వచ్చేవారెవరే భారతీ విదిగో కొబ్బరి తోటల్లా నడుసు రామయ్య కొడుకుల్లా ఎత్తుక వచ్చే సీతమ్మ భారతీ విదిగో శ్రీరాముల దేశాన సీతమాయమ్మ భారతీ విదిగో నిత్యముగని పూజ చేతును సత్యనారాయణ దేవా నిత్యముగని పూజ చేతును సత్యనారాయణ దేవా సూర్య సత్యరణ
నారికేల అత్తరు పన్నీరు కమల బూరె చక్కెర నారికేల అత్తర పన్నీరు కమల ఆవు నెయ్యి అరటి పండ్లు తేనెతోటి అభిషేకంబు ఆవు నెయ్యి అరటి పండ్లు తేనెతోటి అభిషేకంబులు సత్యనారాయణ దేవ నిత్యముగని పూజ చేతును కాయ చక్కెర నారికేల వత్తరు పన్నీరు కమల నిత్యముగని పూజ చేతును సత్యనారాయణ దేవ శుక్రవారము నాడు మంచి దినము నాడు శుక్రవారము నాడు మంచి దినము నాడు మగువ తోడుత మగువలు పురుషులు మొక్కులు కపాగిప్ప వచ్చిరంటమ్మా మంగళము మంగళము ఈశ్వరమ్మ మంగళము మంగళము విరజాచి మండలము కారణ వైకుంఠ భగవాన్ల పీఠానికి భక్తురాలవు తల్లి మంగళము మంగళము ఈశ్వరమ్మ మంగళము మంగళము శంభవి నీకు మంగళము మంగళము ఉరుము పిడుగు నీవే మెరుపు తాలకు నీవే ఆకాశవాగ్ని అంతా నీవే నీ ఏడియా నామాలెరుగాక పంతవాడిన జనులు భయపడతారమ్మా మంగళం మంగళము ఈశ్వరమ్మ మంగళం మంగళము వాడిగల్లా సూది మోపసందిగా లేదు ఏడా చూసి నాని జాడే కదనమ్మా మంగళం మంగళము ఈశ్వరమ్మ మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము నిజము తుంగా తూతి నిద శూన్యమ్మ మంగళము మంగళము నిజము తుంగా తూతి నిద శూన్యమ్మ మంగళము మంగళము ఈశ్వరమ్మ మంగళము మంగళము జయన జయ మంగళము మంగళము సీతమ్మ శ్రీరాములు చిలకరెక్క పూలు పవ్వళ్ళు నడియంగ చిలకరెక్క పూలు సీతమ్మ శ్రీరాములు చిలకరెక్క పూలు తొవ్వళ్ళు నడియంగ చిలకరెక్క పూలు తొవ్వల్ల ఉన్నది చిలకరెక్క పూలు పారిజాతం తోట చిలకరెక్క పూలు పారిజాతం పూలు చిలకరెక్క పూలు ఎంత పల్వరమయ్య చిలకరెక్క పూలు ఎంత అందమయ్య చిలకరెక్క పూలు మన తోట గడిచీత చిలకరెక్క పూలు మన్యవారి తోట చిలకరెక్క పూలు మన తోట గడిచీత చిలకరెక్క పూలు మన్యవారి తోట చిలకరెక్క పూలు మన కన్న ఎక్కువ చిలకరెక్క పూలు మన్యవారెవరయ్య చిలకరెక్క పూలు రామూలి మాటలు చిలకరెక్క పూలు ఇనకుండ సీతమ్మ చిలకరెక్క పూలు తోటకు దాటేను చిలకరెక్క పూలు వంపింది ఆ మండ చిలకరెక్క పూలు ఒడిదిరుగాకుండ చిలకరెక్క పూలు తెంపింది ఆ పువ్వు చిలకరెక్క పూలు తొడివెరాలకుండ చిలకరెక్క పూలు తోట మానవుడొచ్చి చిలకరెక్క పూలు ఎవర
ఓరమ్మ ఈ తోట్ల చిలకరెక్క పూలు కూట వేసినాడు చిలకరెక్క పూలు దిశరాత కోడల్లి చిలకరెక్క పూలు కంచెలియ కోడల్లి చిలకరెక్క పూలు రఘురాము భార్యాను చిలకరెక్క పూలు సత్యసీతానయ్య చిలకరెక్క పూలు అట్లయితే మా ఇంట్లో చిలకరెక్క పూలు పెద్ద కోడలి బొమ్మ చిలకరెక్క పూలు అరహారిని తోట చిలకరెక్క పూలు అగ్గెయ్యి కోని చిలకరెక్క పూలు ముత్తైదని పువ్వు చిలకరెక్క పూలు ముట్టాక పోని చిలకరెక్క పూలు పసిపిల్లని పువ్వు చిలకరెక్క పూలు బంసాక పోని చిలకరెక్క పూలు బలంతని పువ్వు చిలకరెక్క పూలు బంసాక పోని చిలకరెక్క పూలు అప్పుడు సీతమ్మ చిలకరెక్క పూలు సాప్యాన పెట్టేన చిలకరెక్క పూలు బగబాగవా తోట చిలకరెక్క పూలు బగ్గున మండేన చిలకరెక్క పూలు తెలిసి తెలియక నిన్ను చిలకరెక్క పూలు వంటివో సీతమ్మ చిలకరెక్క పూలు మాకు నువ్వు ఆజ్ఞాలు చిలకరెక్క పూలు ఈ సీతమ్మ చిలకరెక్క పూలు మండిన తోటంత చిలకరెక్క పూలు మల్లదల్లి పాయ చిలకరెక్క పూలు సల్లారి పాయ చిలకరెక్క పూలు నమ శివాయ ఇనమమ్మ ఊర్విల్ల నా ముద్దు సెల్లెల ఇనమమ్మ ఊర్విల్ల నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది శివసుబాలుడమ్మ నా మరది లక్ష్మణ దేవుడమ్మ నా మరది ఇనమమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది ఏడెండ్ల నాడు ఎండిన నిమ్మ గజ్జ ఏడెండ్ల నాడు ఎండిన నిమ్మ గజ్జ పళ్ళు వండియ వనె నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది పదేళ్ల నాడు పడుబడ్డ బాయిలోన పదేళ్ల నాడు పడుబడ్డ బాయిలోన తీర్థం దేవని నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది నమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది లక్ష్మణ దేవుడమ్మ నా మరది పుట్టాడు నోములు భూమి మీద జగదల్లి పుట్టాడు నోములు భూమి మీద జగదల్లి రసిగట్టవనె నా మరది రసిగట్టవనె నా మరది నమమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది శివసుబాలుడమ్మ నా మరది లక్ష్మణ దేవుడమ్మ నా మరది రతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి రతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి పాలు వెండవనె నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది ఇనమమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల ఇనమమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది ఇనమమ్మ ఊర్వల్లి నా ముద్దు సెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది సల్ల నాడేటి సామరిక కాయలోన సల్ల నాడేటి సామరిక కాయలోన చేతులద్దవనె నా మరది రఘు రాముల తమ్ముడమ్మ నా మరది కిల్ల నగుతావు లక్ష్మణ దేవుడా కిలకిల నగుతావు లక్ష్మణ దేవుడా నగిన కారణమేమయ్యా నీవు నగిన కారణమేమయ్యా బంగారి సావట్లే బల్లి పడ్డదమ్మ బంగారి సావట్లే బల్లి పడ్డదమ్మ వది చూసిన తిని ఓ వదినే నేను వది చూసిన తిని ఓ వదినే నమ
శివాయ. రామ రామానుజ వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. భూములకరాయ రంగంగ రాసి పెళ్ళె పెళ్ళెకమ్మ గట్టు గిద్ద బండల కాడ రాయి పాకుల కాడ గంగయ్య కదురై ఊరి పేరడిగిండు ఇంటి పేరడిగిండు నా పేరడిగిండు అన్న పేరడిగిండు ఊరూరు తాలూకా పేరు సింతా పెళ్ళి రామ రామానుజ. అన్న పేరిద్దాసు నా పేరు గంగయ్య రామ రామానుజ. వాడపెల్లి చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. ఊరూరి తాలూకా పేరు సింతా పెళ్ళివా ఊరూరి తాలూకా పేరు సింతా పెళ్ళి రామ రామానుజ. మా ఇంటి పేరు వాడే పొల్లము అన్న పేరు రామయ్య నా పేరు చెన్న మీ అన్నాను మా మీద కవిగట్టవన్నాడు రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. అయ్యో రామ ఎందుకు జన్మించితి కలయుగము నాయమి నరం చేసి ఎర్రన్ని గుట్టాకు ఎత్తిండు కోపము తెల్లన్ని గుట్లాకు తెచ్చిండు రక్తము ఎనికట్ల తూపాకు ఒల్పల వంకిని దాపల జమదండ ఎనికట్ల పువ్వ ఒల్పల వంకిని దాపల జమదండ నందికండంటి నల్ల కత్తెరి పూలి ఒల్పల వంకిని దాపల జమదండ నందికొండ నుండి నల్ల కత్తి పూరి ఉల్పల వంకిని దాపల జమదండ నందికొండ నుండి నల్ల కత్తెరి పూలి ఉస్తాన ఎనికట్ల తూపాకి పూజాన చేసుక ఉల్పల వంకిని దాపల జమదండ నందికొండ నుండి నల్ల కత్తెరి పూలి వస్తానే పెయ్యాను వల్రంగ పట్టింది రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. బాలకురుమల కాడ పాటించి చూసిండు సిద్ధ గురుమల కాడ రిక్కె పెట్టి పులిని సుక్కెదురగొట్టిండు రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. ఎత్తిపోతల కాడ ఎలుకల వడ్డాది బండ పెళ్లి కాడ పండ పెట్టినాడు గుడుముడ్ల చెరువంక గుళ్ళ చెరనాపుది పూలగా వేసిండు రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. పొట్టుగడది పోరెండ లెక్కంగా ఎద్దుల కాపారి ఎంటానే ఉన్నంగా ఎద్దును పులి కట్టి ఎట్లాడుతున్నది రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. ఇంత సక్కరి అభివృద్ధి ఎవరు కట్టిరి ఇంత సక్కరి అభివృద్ధి ఎవరు కట్టిరి పేరూరు శివాన ఊరు సింతా పెళ్ళి పేరూరు శివాన ఊరు సింతా పెళ్ళి దాసులకు విద్దాసు విద్దాసు గట్టిను ఈ రామ కీర్తన్ను రామ రామానుజ. వాడపెల్లు చెన్న రామన్న సర్దారు రామ రామానుజ. పుడమిలోపల సైన్యమున కోడు పుంజు పూతయ్యి మనసు ఎవరు చెప్పిరి ఎటుల తెలిసే ఒట ఇంటిల అన్న మార్చించెదరని సులుకమ్మకెవరు సూచి చెప్పిరి వసుత లోపల ఉన్న వర కవీంద్రులకెల్ల వాస ఎవరో సంగిరి రాయి మనసు ఇచ్చినాడు వలనాడు పెరుళ్ళు
మచ్చితతో కనరయ్య మాన్యులారా. కలికిన్న పూసిన్న చిన్ని అరుగుల బీద బలిగి పన్యాడమ్మ జడల శంకరుడు. ఎట్టుల మరసుదునే తీరంగన్ని మాని పిలచుదునే. ఎట్టుల మరసుదు ఏమాని పిలచుదు కాశీలో ఈశ్వరుడా కనకదుర్గమ్మ. ఎట్టుల మరసుదునే తీరంగన్ని ఏమాని పిలచుదునే. కలుగడిగి కలు నిండా గంధం పోయి వారించి కలకాడ నిలబడితే కలదు పొమ్మనేనే ఎట్లు మరసుదునే. వీరంగన్ని ఏమని పిలచుదునే. చెయ్యడిగి చెయ్యి నిండా చంద్రంబు వివరించి చీకాడ నిలబడితే చెల్లు పొమ్మనేనే ఎట్లు మరసుదునే. వీరంగన్ని ఏమని పిలచుదునే. పొడిగట్టి చిడిగట్టి వడ్డాల వివరించి ఒగ్గవై నిలబడితే వలదు పొమ్మనేనే ఎట్లు మరసుదునే. తీరంగన్ని ఏమని పిలచుదునే. తలగడిగి తల నిండా మల్లెల్లు ఇవరించి తల కాడ నిలబడితే తగదు పొమ్మనేనే. కాశీలో ఈశ్వరుడా కనకదుర్గమ్మ ఎట్టుల మరసుదునే. వీరంగన్ని ఏమని పిలచుదునే. కుడిన మాదత ఎడబాపినోడికి తప్పక నా బుతులు తలుగు నేలలనా. దిక్కుల గెలుగైన దీవసమ్మం మీద దివిటేసి చూసిన వెడగానరాడే. ఎట్టు మరసుదునే. తీరంగన్ని ఏమని పిలచుదునే. కాశీలో ఈశ్వరుడా కనకదుర్గమ్మ ఎట్లు మరసుదునే. ఈ తత్నము దున్నవిదేయ గారు సమాధి అయినాడు ఈశ్వరమ్మ గారు ఈ తత్నం ఇట్లా అనుకుంటా ఒలపోసిందంట. ఏ తత్నమైనా పాడుతుంది చెప్పదని అంటారేమో కానీ నాయన చెప్పేటివే చెప్పాలి. తత్మాలు గుర్తించో గుర్తలేకనో ఉంటాయి కానీ ఈ ఈశ్వరమ్మ భక్తివంతుడు దున్నవిదయ్య గారు ఇంత మాన్యుడు ఇంకా నా పూజ చేయగలుగుతాడా అని బాధపడి ఏడ్చిందంట. ఈశ్వరమ్మ దేవత దున్నవిదయ్య గారు సమాధి అయినాడు ఆడిపోయి ఈ తత్వం కట్టుకుంటా బాధపడి ఏడ్చి వచ్చిందంట. దున్నవిదయ్య గారు నడుచుకుంటా కాలినడక నడుచు తుంగతూరు చింతపల్లి ఎక్కడ ఆలియ దగ్గర అట్టి మాన్యుడు
కందిమల్లయ్య పల్లెకు నడుచుకుంటూ పోయి అమ్మకు దర్శనమై వచ్చేదంట ఆనాటి కాలంలో. ఈనాటి కాలంలో 10 అడుగులు నడవలేరు. అట్లాగా ఆనాటి భక్తులకు ఈనాటి భక్తులకు వేరుపాటులు ఉన్నాయని అన్నారు భగవంతుడు. సద్గురుమూర్తి అన్నాడు ఆ మాట. అంటే అట్టి నా అర్జెన్సుల ఆ జన్మం ఎత్తి మాన్యుడు ఈ బోధపరిచి బోధ గురువై వచ్చిందంట. అయితే కలిగేమేమని దున్నవిద్దయ్య గారు అని అంటారు. సుషుప్తం పాని తలేడు బండ్లు కట్టుకొని వెళ్ళి పోతున్నారంట. ఏడికి శివరస్త మల్లెపల్లి దాటి దేవరకొండ దాటి అక్కడి నుండి కుడికిళ్ళ సాతాపురం కాడ నుండి బండ్లు కట్టుకొని దున్నవిద్దయ్య గారు అంటే ఇష్టం. అయితే ఇక్కడ ఏటి దిక్కు కుడికిళ్ళ సాతాపురం అంటే అక్కడ ఇష్టం తాతయ్య గారు అంటే. అప్పుడు దగ్గర పోయినాక ఇంకొస్తున్నారని తాతయ్య గారు కోరిపొంతు తీసుకొని కట్టెలు తంగడి కట్టెలు కొట్టే కత్తి తీసుకొని గుడ్డెలు తీసుకొని కోరిపొంతు తీసుకొని కాషాయ వస్త్రం పెట్టుకొని వచ్చిందంట. నాయన ఇంకెంత దూరం పోతారు, ఏడిపోతున్నారు నాయన, తలేడు బండ్లు కట్టుకొని బండికి మనుషులు మీరు పోతున్నారు నాయన అంటే, నాయన ఈ తుంగతుర్తిలా చింతపల్లిలా విద్దాసు గారు ఉండరంట. వాళ్ళు పురాణ సంపతులు పురాణము అంతా చెప్తాడంట. పుట్టింది పెరిగింది పురాణం అంతా చెప్తాడంట. అందుకే ఇనొత్తామని పోతున్నామని వాళ్ళు అన్నారంట. అన్నప్పుడు ఏమన్నారంట, నాయన ఉండడు అంతా చెప్తాడు, పుట్టింది పెరిగింది చెప్తాడు, సావులు బతుకులు చెప్తాడు, మరణం అయ్యేది పుట్టేది వచ్చేది పోయేది ఉండేది ఊకే పోయేది కూడా చెప్తాడు. కానీ మీరు మరి ఏంటికి పోతున్నారు అంటే, చూసి వస్తామని పోతున్నామయ్యా అంత దూరం నుండి అంటే, నాయన అంత దూరం ఏం పోతారు ఈయనే ఉండడు. ఇంకో నేనే దున్నవిదయ్య గారిని ఎవరిని అనుకున్నావు, నేనే, ఎవరు లేరు అక్కడ ఏం పోకుండా నాయన, అక్కడ ఏం లేకపోతే నువ్వు తంగడి గట్టెలు కొట్టే పనకత్తి నీతాన్నే, గొడ్డెలు నీతాన్నే, చెప్పులు తోడుకున్నావు, కోరుపొంతు వేసుకున్నావు. నువ్వు మరి ఈ బుడ్డ గోసి పెట్టుకొని మేము దున్నవిద్దయ్య గారు ఎంతో పరమ భక్తుడు అనంగా ఇంటే మేము వస్తాం కదా స్వామి, నువ్వేడ కాదు మేము పోతాము దరుగు నువ్వు తోలనంటే, అయ్యో మరి నేనెక్కడ పోదు, ఈడ తంగడి చెట్టు కొట్టాలి నాయన, మేము కులము విద్య మానకూడదు అని అన్నారు పెద్దలు. నేను కుల విద్య మానతానా నాయన, నేనే నా మాటిని నన్ను ఎందుకు అట్లా చేస్తాను నేనే అని చెప్తే దరుగు అని దుస్సాయించిపోయినాక గట్టి తోవల బండ్లు దిగబడ్డాయంట. గట్టి తోవ పోండి నాయన మీ ఇష్టం అని అన్నాడంట అయ్యగారు. అన్నప్పుడు ఆ బండ్లు దిగవాడి ఎంత కొట్టినా దాపటెద్దు ఎడ్లు మహా ఎడ్లు, అప్పుడు వెనుకటోళ్ళకి ఎడ్లు అంటే ఎంతో పానం. ఆ ఎడ్ల చూసి కొట్టితే దాపటెడ్లు జరగవంట. అయ్యో ఎందుకో ఈ ఒట్టి భూమి ఇంత లోతు దిగబడ్డది, ఒట్టి భూమి చూసినప్పుడే ఒట్టి భూమి ఉండే, ఇప్పుడు దిగబడ్డది ఏంది కారణం అని ఆలోచించి ఆ బండ్లోళ్ళందరూ కొట్టి ఎడ్ల కొట్టి రక్తాలు కారుతుంటే అయ్యకే బాగా బాధ అనిపించి, గోమాతలు ఎందుకు కొడతారు నాయన, గోమాతలు కొట్టి చంపకుండ్రి అంటే, అయ్యా మేము వచ్చినప్పుడు గట్టిగా ఉన్నది భూమి, మేము నిన్ను దుషాయించదడివే ఇది ఇట్లా అయిందంటే, ఏం కాదు నాయన మస్తుగా అంటారు, మాటలకు వచ్చిందా, నా మాటలకు వచ్చిందా, నేను మాటలు అన్నారాని మిమ్మల్ని నేను బాధ పెడతానా, గొడ్డును అట్లా కొడితే మీరు ఏందది నేనే అంటే మరి వినపోతిరి, మరి ఆ గోమాతలకు నేను చెప్పినా అవి వినలేదు, అవి దిగబడ్డాయి పోదాల్తలేవు నాయన, చల్లగా వద్దిల్లు దాపటెద్దును సైగ చేస్తే ఉరుకుతాయి ఇప్పుడు ఎడ్లు తొవ దిగవాటు ఏది ఉండదు,
నన్ను నమ్మిండ్రని నిజరూపు చూపించి అయ్యా తాతయ్య గారు వాళ్ళకి నిజరూపు నాయన నువ్వన్నీ మాకు తెలియవు నువ్వన్నీ మాకు తెలియవు అని అప్పుడు కాళ్ళు పట్టుకొని మాకు కారణం శ్రీకారం ఉంది నాయనని అప్పుడు కారణ గురువు అయ్యి కారణం ఇప్పించుకొని బండ్లు మలుపుకొని వచ్చిండ్రు. అందుకనే ఇప్పుడు ఈ ఏటావతల ఈ భాగానికి దచ్చడాదికి చాలా మంది భక్తులు అయ్యగారికి. అంటే అప్పుడు ఆ నిజ రూపు చూపించి ఒక ఇంట్లో పూజ అవుతున్నదంట. ఒక ఇంట్లో పూజ అవుతుంటే పూజ బాగా ప్రారంభమై నడుస్తున్నదంట. ఈశ్వరమ్మ గారి పూజ పెట్టింది, జగన్మాత పూజ పెట్టిండ్రంట. తానాలు చేసి మంచిగా భక్తి పరులు, మంచిగా చీరలు రైకలు అందంగా స్త్రీలు పురుషులు అందరు కూడి మా గొప్పగా అమ్మవారి పూజ చేస్తుండ్రట. పూజ చేస్తుంటే పూజ నడుస్తున్నదంట. నడుస్తుంటే కోరి పొంది తీసుకొని బుడ్డగోసి పెట్టుకొని ఇకారంగా ఈ కడుపు మీద మొత్తం చీరికలు ఈ పైన చీరికలు చీవిడి పూసుకొని అదంతా ఇకారంగా పోయిందంట అయ్యగారు. పోయినవాడి నడాకి ఇట్లా కూర్చుంటే ఎంతసేపు అయినా పలకరియరంట అయ్యగారిని. మరి ఈశ్వరం పూజ అంటే అయ్యే చేసినోడే. పోయిన వాడితే ఒక అమ్మ బయటికి వెళ్ళి ఎవరయ్యా మీరు ఇచ్చి మేము మంచిగా బట్టలు కట్టుకొని ఆనందంగా పూజ చేసుకొని మేము అమ్మవారి పూజ తరిస్తుంటే ఎందుకు వచ్చిండ్రు మీరు, నువ్వు ఎందుకు వచ్చినావు ఈడ, ఇచ్చి ఇచ్చి పో పో, మాకు మాకు బట్టలు వేయడం లేదు, నువ్వు మాకు ఈశ్వరమ్మ గారు ఒప్పుకోదు, పో 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 అంటే అయ్యగారు అని అట్లా నా అమ్మ మీరు తానాలు చేసుకున్నారంటే మరి నేను తానం చేయను, మీ ఇంట్లో పూజ అవుతుంటే నేను ఇందమని వచ్చినమ్మ, నేను మీ ఇంట్లోకి ఎందుకు వస్తా, అయితే అమ్మవారికి మీరు పూజ చేస్తున్నారు. అట్లనా, ఏం పూజ చేసేది మీరు, నేను చేస్తా పూజ, అట్టేనా మీరు పూజ చేసేది, ఆమె మెచ్చుతుందా పూజ అనేటాళ్ళకి అప్పుడు అమ్మ పీఠం దిగి అయ్యతానికి వచ్చి పతేష్టంగా తోలుకొని పోయిందంట. తోలుకొని పోయి మీరయ్యగారా ఆత్మను అన్న వారయ్యగారా, మీరయ్యగారైతే మిగుల చిన్నం పూరి బోంన గరక బచ్చించి బూడిదిల గాడితో మీరు తెలియని వారు దానంత వారు మీరేనా అయ్యగారు పూజ చేసేటోళ్ళు అమ్మవారికి, నేను చేస్తా, నేను చేసి మీకు చూపిస్తా అని అప్పుడు అయ్యగారు అన్నాక అమ్మకు పూజ చేస్తుంటే ప్రతేష్టంగా దగ కాషాయ వస్త్రంతో వైకుంఠం అల్లాడించుకుంటా ఆడ పూజ కాడ వైకుంఠం కానొస్తుందంట. కానొస్తే సుల్కాబోవలే నీవు గాడితో మీరు బోవున బొల్రి కేవున క్యాకేసి ఆ గడక బచ్చించే గాడితో మీరు తెలియని వారు దానెంత వారు మీరేనా భక్తులు, నేను చదివి అమ్మను నిజరూపను నేను చూపిస్తా మీరన్న చూపిండ్రని అయ్యి అన్నాడంట. వాళ్ళు ఏం చూపిస్తారు, చూపించలేరు. తాతయ్య గారు పోయి అమ్మ కనికరమే లేదాయేనమ్మా, నేను ఆడ చూసినప్పుడు నీకు కనికరం లేదాయనా తల్లి, నీ పూజ భక్తుని కానా నేను ఎందుకు చూపపోతివి అని అయ్యి అంటే నిజారూపము వైకుంఠము వాలలాడుతుందంటాడు. అప్పుడు అంటే సుల్కానాథుడు పోయి వంటాయింటిలో అన్నము ఉంటే బోమున మరుక్కుంటూ పోయి తిని బయటికి వెళ్ళి దానంతా వారు తెలియని వారు, సుల్కనాథుడు అంటే కుక్కతో మారు తెలియని వారు దానంత వారు, సుల్కము తోటి వారు మీరు తెలిసిన వారా మీరు దానితో మారు అని అన్నానంట. అయ్యా అంటే అప్పుడు కాళ్ళు పట్టుకొని అయ్యా తెలియదు, నీ మహిమ తెలియదు, నువ్వు ఈ తీరుగా వచ్చుతావు, మరి మేమెట్లా గుర్తుపడతాం స్వామి అని అప్పుడు అని ఇప్పటికైనా కోరిపొంతల వాళ్ళు వస్తారు, ఊసుగాలి వాళ్ళు వస్తారు, పాసుగాలి వాళ్ళు వస్తారు, తానం చేసినా కానీ లోపల తానం చేయవాలి అని అన్నారు. అంటే లోపల సద్గురుని సంభాగించి
లోపల సద్గురిని నిలిపి అతి నిలిపి మతి నిలిపి గతి నిలిపి అంటే అతి నిలిపి మతి నిలిపి అంటే మతి నిలిపినాక గతి నిలిపి మతి నిలిపి శోధనం అనేది ఉంటుంది. అంశోహం అనేది అందులో మెలుగుతుంటుంది. ఆ శోహనము సరి చేస్తే భక్తుడు అన్నారు అని కాక అయ్య చెప్తే అప్పుడు స్వామి నీ మహిమ అనలేదని అప్పుడు తుంగతూర్తి చింతపల్లి నుండి అయ్య మూట కొడుతుంటే జీతం ఉండి మూట కొడుతుంటే తాతయ్య గారు అమీన్ సావు నపరోడు అంటే అప్పుడు నపరోడు అనేది కావలోని ఆ కావలోని అమీన్ సావు గుర్రం మీద తుంగతూరు చింతపల్లి కాడ నుండి ఆలియకోవాలి, నడిచిపోవాలి, నడిచి రావాలి. కోడుగుస పొద్దున వెళ్ళాలి, నడిచిపోవాలి, కచ్చీరు చూసుకొని మళ్ళీ నడిచి రావాలి తుంగతూర్తికి. అప్పుడు అయ్యగారు మూట కొడితే తెలిసి తెలియక నేను తెలిసిన పనులన్నీ తెలిసినంతలా పలికేదో అని మూట కొట్టినట్టు మూట మీద కూతేసిందంట అయ్యగారు. తెలిసినన్ని పనులు తెలిసి చేయవాలనో అని కూతేసిందంట. అంటే అప్పుడు ఆ మూట కొడుతుండి పాట పాడి కూతేసినప్పుడు తెలిసి తెలియక నాది లోపల ఆ బిందు కళా తీర్థము పొంది నాదుడైన వారు ఈ భూమిలో సత్యముల మెలుగుదురుగా కానీ కూతేసి మూట మీద కవిగట్టి కూతేసేదంట. కూతేసి కన్నవారే పర బ్రహ్మోయి అని కూతేసేదంట. అప్పుడు ఆ కూతయిని తుర్కోళ్ళు అంట అమ్మించామంటే తుర్కాయనంట. అప్పుడు ఆలకించుకుంటూ పోయేదంట వచ్చేదంట. కానీ ఒకనాడు గుర్రమాడ నివెట్టి గుర్రం నివెట్టు భయాని అంటే నివెట్టి నపరాయన నివెట్టిపోతే బోట కొడుతుంటే పోయి మీకు ఏంది వచ్చినది ఇది మీకు చెప్పు నువ్వు మేము చూస్తూ ఉంటే ఇంత మంచిగా నా చెవులకు నాదం పోతూ ఉండదు, నేను కనిపెట్టలేదు నిన్ను, నీవు ఎవరు నాయనా అంటే నాయన మేము చెప్పులు ముడుస్తా, మూట కొడతా, నేను తంగెడు గట్టెలు కొడతా, కుల విద్యగా చేస్తా కదా, నేను ఈ పనులు చేస్తాను ఆయన అంటే అది కాదు బై, ఇది మంచిగా లేదు, నీకు ఇవన్నీ వచ్చేది నాకు ఉర్జున తెలుగున తెలుస్తుండ ఈ మాటలు నీవి నాయన ఎవరు గుర్తుపట్టలేదా స్వామి, ఇంకా నువ్వు ఇంతవరకు మూట కొట్టినావు, ఈ పనులు చేసినావు, కానీ ఇంకా నువ్వు చేయవద్దని ఆవిన్ సావు చెప్పి అప్పుడు ఆ మాట చెప్పి అయ్యకు నీవు ఈ మూట కొట్టుడు అవసరం లేదు నీకు అంటే అప్పుడు అయ్యగారు నేను చేసే పని చేయాలి మరి ఎట్లా అంటే ఏమొద్దు, నువ్వు ఈ పని చేసేది తగదు, నీకు నీ జ్ఞానం నీ బోధ నువ్వు చేసుకొని బయలు వెళ్ళాలేనని చెప్పి నాయన నాకు కారణం ఇచ్చి అంటే అప్పుడు తుర్కాయనకు ఇద్దరు తాతయ్య గారు కారణం ఇచ్చిందంట. అప్పుడు వెళ్ళిపోయింది. అప్పటి నుండి తాతయ్య గారు బయలువెళ్ళి కారణాలు ఇచ్చుకుంటా బోధ చెప్పుకుంటా అమ్మవారిని పూజలు పెట్టుకుంటా ఏ ఊళ్ళో నిలిపేది ఇప్పుడు తేలుతున్నాయి, ఈ ప్రశ్నలు తేలుతున్నాయి. ఏనాటి దోపారవిలుగా అప్పుడు మధ్యలో దోపారవిగా అప్పుడు తేలిన తాతయ్య గారు ఏ ఊళ్ళో నిలిపిండి పీఠము అవి ఇప్పుడు తేలుతున్నాయి. ఏ ఊరు అనేది చెప్పేది నేను చెప్పాను, నాకు గుర్తు అని నాకు చెప్పేది ఏంది అయ్యగారు చెప్పిండా, నాకు అమ్మ చెప్పిందో అయ్య చెప్పిందో నాకు తెలిసిన కాడికి మంచిదో చెడ్డదో చెప్తున్నా. అట్లా అయినాక ఓనాడు మూట కొడుతుంటే బ్రాహ్మలు వచ్చిండ్రట. బ్రాహ్మలు వచ్చి నాయన వారి నువ్వు ఆ తొండెము మేము లోపలికి నొక్కితే నువ్వు మాదిగా అయినావు, ఆ తొండెం అంట్లో పడితే మేము ఎట్లా జపం చేసుకోవాలి, మేము ఎట్లా వారి అని అంటుంటే
ఇంక ఇన్నాడంటే అట్టే కొడుతుంటే ఓనాడు వచ్చి ఖచ్చితంగా మేము మేము వచ్చినప్పుడు నువ్వు ముంచేది లేదు, తొన్నెంత ఆడు ముంచేది లేదు లోపలికి, అట్లయితే మాకు అంటొస్తున్నది ఇక్కడికి, నువ్వు మేము అయ్యగలరు, మీరు మాదిగా వరుణాన, మీరు మాదిగా వాళ్ళు, మీరు అర్జెన్సులు, మీకు మాకు భేదం అని అన్నప్పుడు అయితే ముంచగాని చేయండి అయ్య గారు, మీరే చేయండి, నేను మీరు చేసిన దగ్గర తానం అంటే మేము 101 మునిగిన దగ్గర నివాడతావా? నివాడతా, 101 మునిగిన దగ్గర నివాడతా, నాకేం పని, నాకు నీళ్ళే పోతూనే ఉండవు, నేను మూట కొట్టుకుంటే కాలువ జాగలేదా, కాలువ నీళ్ళు పోతూనే, కాలువ పోతూనే ఉండదు, మూట కొట్టకున్న కాలువ పోతూనే ఉండదు. ఇవి పెట్టి చూసి ఏందయ్య గారు నన్ను మూట కొట్టకుండా చేస్తిరి, మీరు 101 మునిగిన దగ్గర నేను నిబడితే మరి అదే తానమా మీరు చేసేది అంటే ఇంకెట్లా రావాలి, ఇంకెట్లా అని అడిగితే, మీరేం తానం జపత మీది తానం చేస్తే ఎన్ని మాటలు మురికిపోయిందా, ఉన్నదంతా లోపల పెట్టుకొని మురికిపోయిందా, రక్తమాసాన్ని అడిగినరా మీరు అని అడిగినప్పుడు, అట్లాంటి వారి అంటే మీరేందయ్యా, నేను నీళ్ళు తొండెం ముంచుతా, ఎడ్ల బయటికి వెళ్ళగొడతా, తొండెం నీళ్ళ కొడితే నేను లోపల తానం చేస్తాను, పేగులు గుండెలు కార్యాలు తీసి ఆడబెట్టి తానం చేసినట్టు, తానం చేస్తే గిది తానం, లోపల తానం అంటే గిది, మొత్తం లోపల రక్తమాసం కడుక్కొని పోవాలి, లోపల ఏమి ఉన్నది అంతా పోవాలి, పేగులు తీసి పెట్టాలి, మీరు లోపల తానం చేసి ఇట్లుంటే లోపల తానం, మీరు ఎన్ని మాటలు మునిగితే బయట తానం పోతుందయ్యా, లోపల తానం చేసిన వాడే రాజయోగి అన్నారు పెద్దలు అంటే, స్వామి నీ మహిమ మేము కనలేదు స్వామి, నువ్వు మూట కొట్టి అవసరం ఏంది, నువ్వు పేగులు తీసి పక్కకెట్టి నువ్వు తీసి మళ్ళా పెట్టుకున్నావంటే నువ్వు మాన్యుడవు, నువ్వు దేవుడవు అని అప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకొని ఆ బ్రాహ్మణులు ఆ కాళ్ళు పట్టుకొని అయ్యకు సలాం చేసి నాకు మీరు కారణం ఇవ్వాలని అప్పుడు కారణం ఇప్పించుకొని ఆ బ్రాహ్మణులు పోయిందంట. అప్పటి సంది తాతయ్య గారు మా మూట కొట్టిన బాయి ఇప్పుడు ఉండదు, అంత తలగూడింది, ఇప్పుడు అండ్ల పోయి పుణ్యాత్కులు వాళ్ళు గుర్తున్నవారు పోయి తానం చేయరండ్లా పోయి పడావు పడ్డది అంతా, అందులో పోయి ఎట్టి నీళ్ళు అయినా గిన్నె ముంచుకొని ఇట్లా తాగి తల మీద పోసుకొని వస్తారు ఇప్పటికైనా తెలిసిన మానుభావులు, అట్లాగా అది ఎట్లుండదు. అందుకు అట్టి వైశీకులకు నేను కారణం తీసుకున్న ఈశ్వరమ్మ గారికి, ముడిమాల సిద్ధయ్య గారు తీసుకున్నట్టు నేను తీసుకున్నా, నేను సంసార యోగి అయినా, సంసారం చేసిన నేను హఠయోగి అయిన తర్వాత నేను హఠయోగి అయ్యి 45 ఏళ్ళ, నా సంసారం ఉండదు, నా ఇల్లు ఉండదు, నా రాజయోగం నాకు ఉండదు, నా హఠయోగి నాకే ఉండదు, నాయన ఏం ఖరాబు కాలేదు. మీకు సంబోధనంగా ఈ శాస్త్రము నాకు వచ్చో రాకో చెప్పుతుండా, నాకు నా మెదట్ల ఉన్న మొత్తము నేను చెప్పిన, నాకు ఓసారి నెత్తిన మిషన్ పడ్డది, ఓసారి నాకు షుగర్ వచ్చి నెత్తిన షుగరు నాకు ఖరాబ్ అయింది, నేను దమాకు పెట్టుకొని నాకు 2 ఏళ్ళు తక్కువ 80 ఏళ్ళు ఉన్నాయి, ఇట్టి మానవురాల్లో ఈ తత్వం నేను గమనించిన, నేను చెప్తున్న మంచిది చెడ్డది అన్నీ ఆలకించి మీరే వినాలి. నమస్కారం, మీకు ధన్యవాదాలు.